శ్రీమాత్రే నమః! మీ తెలుగింటి అమ్మాయి లత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటే చిలక బీచ్‌కి వచ్చావు అనుకుంటున్నారా? కాదండి. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేయాలి. ఏంటి ఆ పనులు అనుకుంటున్నారా? పితృపక్షం నడుస్తుంది కదండీ! పితృదేవతలకి దర్పణాలు వదిలినందుకు బీచ్‌కి వచ్చామండి. ఇక్కడ మా వారు వదులుతున్నారు దర్పణాలు. ఎలా వదులుతున్నారో ఒకసారి చూడండి. ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటదండి. కానీ తెలియని వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ అక్టోబర్ రెండో తారీఖున మాత్రం అమావాస్య రోజు మాత్రం వదులుకుంటే దర్పణాలు వదిలితే చాలా మంచిదండి. నిజంగా చాలా చాలా మంచిది. ఎవరైతే వదలలేనోళ్ళో కొంచెం దర్పణాలు వదలండి. పితృదేవతలు శాంతిస్తారు. మన వంశం అభివృద్ధి చెందుతదండి. ఏంటే చిలక నీకేం తెలుసని నువ్వు అలా చెప్తున్నావు అని మాత్రం అనకండి. ఎందుకంటే వాళ్ళు మనకేం చేశారో అని కన్నా మనం ఏం చేయవలసింది చేస్తే అది చాలా మంచిదండి. విత్తనాలు వదలడం అంటే మన అత్తయ్య గారికో, మామయ్య గారికో కాదండి. తరతరాల వంశంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళని కూడా పితృదేవతలనే అంటారు. మన వంశాన్ని అభివృద్ధి చెందనందుకే వాళ్ళుంటారండి. నిజంగా వదిలితే చాలా మంచిదండి. మన వంశము తరతరాల వంశం కూడా అభివృద్ధి చెందుతుంది. వీళ్ళకి దర్పణాలు వదలడం వల్లండి. ఇంతకీ మీకు ఒక విషయం తెలుసా అండి? మనం ఏ గుడికి, గోపురానికి వెళ్ళినా ఫస్ట్ ఆల్ గుడిలో అడిగే మాట మీది ఏ గోత్రం అని అడుగుతారు. అవునా? కాదండి? అలాంటి మన వంశము మొత్తం మన తరతరాల వంశం మనకి అది ఇచ్చారు. అంతకన్నా మనకి ఏం కావాలండి ఇవ్వనందుకు? అది చాలదు? లేపోతే ఏమని చెప్పుకుంటామండి? మా డ్యాడీ వాళ్ళు మేము కూడా వచ్చి బీచ్‌కొచ్చి మేము దర్పణాలు వదిలామండి. మా సైడ్ ఇలాగే వదులుతారు. మీకు డౌట్ రావచ్చు. వరిపిండితో కదా దర్పణాలు వదలాలి. మీరేంటి ఇలా వదులుతున్నారని మీకు చిన్న సందేహం రావచ్చు. అంటే గోత్రం బట్టి వాళ్ళ గోత్రం బట్టి వరిపిండితోని కొంతమంది వదులుతారండి. ముద్దలు చేసి నువ్వులు, దర్పణాలు వాటర్‌తో పాటు. మాకు ఇలాగే వదులుతారండి మా గోత్రం బట్టి. అయిపోయిందండి. మా వారు వాటర్‌లో సముద్రంలో కలపనందుకు వచ్చారండి. లాస్ట్‌న చేసిన తర్వాత అన్నీ చేసిన తర్వాత వాళ్ళు శాంతించినందుకు వా వాటర్‌లో వదులుతారండి ఇలాగా. మన వంశంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళందరి పేర్లు తలుచుకొని గంగలో వదలాలండి. మేము ఇలా లాస్ట్‌కి మా వారు వదిలేశారు. తర్వాత ఏదైనా శివాలయంకి ఏదైనా పాత గుడైనా ఏ శివాలయంకైనా వెళ్ళి దర్శించుకోవాలండి. చాలా మంచిది. మాకక్కడే బీచ్ దగ్గర పాత శివాలయం ఉందండి. ఆ శివాలయంకెళ్ళి మేము దర్శించుకున్నాము. మా డ్యాడీ వాళ్ళు మేము కూడానండి వెళ్ళి దర్శించుకున్నాము. శివాలయంకి వెళ్ళి. శివుడికి అభిషేకం కూడా చేయించామండి అక్కడ. చాలా మంచి జరుగుతదన్నారని అభిషేకం కూడా చేయించామండి. నిజంగా చాలా పాత గుడండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలోని కట్టించిన గుడంటండి. చాలా పాతగా ఉంది. కానీ చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. గుడి మాత్రం చాలా అద్భుతంగా బాగా కట్టారండి. అప్పుల్లో కూడాన చాలా బావుందండి. ఆ రాళ్ళతోని అది కట్టారు. స్వామివారిని దర్శించుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి రాగానే ఒకతను ఆకలి వేస్తుందని అన్నారు. నాకు బాధనిపించింది చాలా. అయినా సరే పితృదేవతలు ఏదో రూపంలో ఇంటికి వస్తదని అంటారు. నేను ఇక్కడ నిజంగా బావుందా? బావుందా? నచ్చిందా? ఆ? ఇప్పటికే టైం 2:30 అయిపోతుందండి. అతను చాలా థాంక్స్ అండి అని చెప్పారు. ఇక నేను మరుసటి రోజు ఏమొచ్చి నేను కాకికి అన్నీ వండి పెట్టానండి. బూర్లు, గారెలు అన్నీ పెట్టాను. అలాగా పెట్టాలంటండి. పితృదేవతలు వచ్చి తింటారంట. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.